యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్విఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య నివాసంలో సంప్రదాయంగా బొట్టు పెట్టి ఘనంగా వేడుకలకు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు. విద్యా బుద్ధి చెప్పి ఎలా కన్నా చెప్పినట్టుగా ఐఏఎస్గా ఐపీఎస్గా ఎన్నో ఉద్యోగాలు సాధించడానికి ఈ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినందుకు మరొకసారి వాళ్ళందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ఒక ప్రతీకైనటువంటి ఈ బతుకమ్మ పండుగ నిజంగా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ. తీరొక్క పూలతోటి మా అక్క చెల్లెలు మా తల్లులు మహిళలు ఎంత గొప్పగానో ఎన్నో రోజుల నుంచి తీరొక్క పువ్వును సేకరించి బతుకమ్మగా పేర్చి ఆనందంగా ఆడుకునే 9 రోజులు నిజంగా 9 రకాల నైవేద్యాలతోటి రోజొక వన్నెలో రోజొక ప్రసాదంతో తయారు చేసుకొని నిజంగా ఆడపడుచులకు అత్యధికమైనటువంటి ప్రియప్రాప్తమైనటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా తీర్చుకునే విధంగా తీరొక్క పువ్వుతోటి చేసే బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాలకు ఒక ప్రతిభగా నిలిచినటువంటి పండుగ. నిజంగా దాంట్లో పాల్గొనడం చాలా సంతోషం. నిజంగా కూడా ప్రపంచంలోనే పువ్వులను దేవునిగా పూజించి దేవునిగా ఆదరించేదే ఈ బతుకమ్మ పండుగ. అందుకే మనం ఆ పూలల్లో మన దేవుని దేవతలు మనం కొలుసుకొని ఇవాళ మనం పూజించుకొని ఈ 9 రోజులు మా అక్క చెల్లెలు తల్లులు అంగరంగ వైపును ఆడుకుంటారు. కాబట్టి దీనికి ఇలా ఎన్నో వస్తున్నాయి కొత్తగా పండుగలు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత పండుగలు సందర్భాలను బట్టి వస్తున్నాయి. కానీ ఏ పండుగ వచ్చినా ఏ వేడుక వచ్చినా మన తాత తండ్రుల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. అందుకే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేపు 21 నుంచి 30 తారీఖు వరకు బతుకమ్మ పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఎస్వే స్కూల్ గురించి చెప్పాలంటే చాలా గొప్పతనం. ఎందుకంటే అన్నకు రాజకీయంగా ఎదుగుతున్నా కానీ ఆ సరస్వతి దేవి వర్ణించింది అన్నను. 31 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ మొత్తం జీవితం మొత్తం ఇప్పటికే ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థులను అన్ని రకాల ఆదరించి నిజంగా ఎలాగ చెప్తుంటే నాకు అనిపించింది 5 ఏళ్ళ నుంచి ₹1 గత ప్రభుత్వం కానీ ఇంకా ఇప్పుడు కూడా రాకున్నా 150 మంది పిల్లలకు అన్ని విధాల వసతి కల్పించి భోజన సదుపాయాలతో పాటు వాళ్ళకి అన్ని విధాల విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వంతో మాట్లాడి మీకు వచ్చే అన్ని విధాల ఇక్కడ వసతులు కానీ వాళ్ళకి వచ్చే పేమెంట్ కూడా ఇప్పిస్తానని మాటిస్తూ నిజంగా గొట్టిపట్టి కుటుంబం అంటేనే నాకు ఒక బ్యాక్ బోన్గా వెన్నుదండుండి నాకు ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ సెలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి గెలుచుడు ముఖ్యంగా తమ్మి గెలిచినాక ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ రకంగా సేవలు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆ కుటుంబం నాకు వెన్నుదండు ఉంటుంది. ముఖ్యంగా మా మిత్రుడు సోదరుడు ఉపేందర్ రానట్టుండు ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలను పత్రిక మాధ్యమాల ద్వారా అన్న కూడా ఆయన మీడియా ద్వారా కానీ ఆయన పత్రిక ద్వారా తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా ఇంకా ఇంతమంది ఉన్నాం, దానికి నేను రావడం నిజంగా కూడా సంతోషం. మా సతీమణి కూడా వస్తున్నారు కానీ ఆమె కొంచెం రమ్మని ఫోన్ చేసినా ఇక కొంచెం ఇబ్బందులు రాలేదు. కానీ మళ్ళీ తప్పకుండా మా ఫ్యామిలీతోటి కుటుంబ సమేతంగా ఏదో ఒక రోజు మీ పాఠశాలకు తప్పకుండా వస్తామని తెలియజేస్తూ ఇంత అంగరంగ వైభవంగా బంగారు బతుకమ్మ పండుగ ప్రారంభించి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూల్కి సంబంధించి ఒక వాటర్ ఫిల్టర్ కదన్నా ఏ విషయం ఉన్నా పిల్లలకి ఇంకేమైనా సౌకర్యాలు కానీ బట్టల విషయంలో కానీ షూ విషయంలో కానీ ఈ స్కూల్కి సంబంధించి నేను తప్పకుండా మా బీర్లా ఫౌండేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక 10 రోజుల్లో తప్పకుండా వాటర్ ప్లాంట్ కూడా బిగించి ఆ రోజు మీ మధ్యలో ఇక్కడనే భోజనం కూడా చేసిపోతానని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా 10 గ్రామాలు తిరిగి ఉంది కానీ ఇంతమందిని చూసి పోవాలనిపిస్తలేదు. ఒకసారి బతుకమ్మ చుట్టూ కూడా ఒక చుట్టేస్తే పండుగ స్టార్ట్ చేసినట్టుంటుంది. కాబట్టి నాకు చాలా ఇష్టం. మొన్న వట్టూరులో కూడా పోతే 1000 మంది మహిళలు నిజంగా ఆ
కోలాటం ఆడుతుంటే ఆ సంతోషం, ఆ సంబరమే వేరు. అందుకే మా తల్లులు, మా అక్క చెల్లెలు ఏ పండగ చేసినా భక్తి శ్రద్ధతోటి, ప్రేమ భావంతో చేస్తారు. కాబట్టి తప్పకుండా మీకు ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా దినదినాభివృద్ధిగా పేద పిల్లలకు అన్ని రకాల విద్యతో పాటు ఇక్కడ వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ఎస్విఎన్ స్కూల్ యాజమాన్యానికి, ఇందులో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.